అల్లూరు జిల్లా పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయం నుంచి ఘటాల ఊరేగింపు జరిగింది. శతకం పట్టు దగ్గర ఘటాల ప్రతిష్టాపనతో జాతర మొదలైంది. ఘటాల ఊరేగింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి పాల్గొన్నారు. జాతర ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ నిశాంతి, జేసీ శ్రీ పూజ హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. మోదకొండమ్మ అమ్మవారి జాతర ఎప్పుడు నిర్వహించాలని దానిపై ఇటీవల రాజకీయంగా పెద్ద యుద్ధమే జరిగింది. ముందుగా మే 10, 11, 12వ తేదీలో ఉత్సవాలు నిర్వహించాలి అనుకున్నారు. కానీ బందోబస్తుకు సంబంధించిన ఇబ్బందుల కారణంగా ఉత్సవాలని 17, 18, 19 తేదీలకు మార్చారు. అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తప్పుపట్టారు. ముందు అనుకున్న డేట్స్ మార్చేసి జాతర నిర్వహించడం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయంలో మంత్రి సంధ్యారాణిపై విమర్శలు చేశారు కూడా. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే మోదకొండమ్మ ఉత్సవాలు ప్రభుత్వ పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇవాళ అందరినీ సమన్వయం చేసుకుంటూ జాతరకి పార్టీలకి అతీతంగా నేతలంతా కూడా హాజరయ్యారు.